ద మ్యాన్, ద పవర్, ద పవర్ హౌస్. అదేంటి మ్యాన్ అంటున్నానేంటి, బాయ్ కదా. ద బాయ్, ద పవర్, ద పవర్ హౌస్ వైభవ్ సూర్యవంశి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. ఈ సీజన్ స్టార్టింగ్ లో ఆర్ఆర్ కి ఎస్ఆర్హెచ్ కి ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి డక్అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఆర్ఆర్ తో మ్యాచ్ ఆడినప్పుడు సెంచరీ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడని ఫీల్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ఈ సీజన్ లో ఆర్ఆర్ తో మూడో మ్యాచ్, రెండో మ్యాచ్ సెంచరీ, మూడో మ్యాచ్ కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. యాక్చువల్లీ ఇది సెంచరీ కింద లెక్క. సెంచరీ కన్నా ఇంపార్టెంట్ నాకు ఎలిమినేటర్. చాలా ప్రెషర్ ఉంటది. 15 ఏళ్ల కుర్రోడు ఏం కొట్టాడండి, 12 సిక్స్లా 29 బాల్లో 97 పరుగులు చేశాడు. యాక్చువల్లీ ఆ బాల్ కూడా సిక్స్ వెళ్ళిపోయి ఉంటే క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ అయిపోయేది. అండ్ ఈ మ్యాచ్ ద్వారా క్రిస్ గేల్ ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు వైభవ్ సూర్యవంశి. 2012లో 59 సిక్స్లు కొట్టాడు ఒకే సీజన్ లో. ఆ రికార్డ్ ని వైభవ్ సూర్యవంశి బ్రేక్ చేశాడు. 60 సిక్స్లు కొట్టాడు ఈ సీజన్ మొత్తంలో. ఇంకా క్వాలిఫైర్ టు మ్యాచ్ కూడా ఉంది, దాంట్లో ఎన్ని కొడతాడు చూడాలి. ముచ్చటేస్తుంది మనోడు ఆట చూస్తుంటే. ఇంత చిన్న ఏజ్ లో ఇంత టెంపర్మెంట్. పోనీ గుడ్డిగా కొట్టేస్తాడంటే కాదు, గుడ్డిగా కొట్టి కూడా అయితే ఏదో మ్యాచ్ లో దొరికిపోతాడు. ఇంత కన్సిస్టెన్సీతో 680 రన్లు ఏంటండి. విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్, గిల్లు ఇలాంటి కన్సిస్టెంట్ ప్లేయర్లు కూడా దాటేసి 680 పరుగులు చేశాడంటే 15 ఏళ్ళ కుర్రాడు హ్యాట్స్ ఆఫ్. 240కి పైగా పరుగులు చేశారు ఆర్ఆర్ వాళ్ళు. ధ్రువ్ జురెల్ కూడా ఈ మ్యాచ్ లో చాలా బాగా ఆడాడు, మంచి స్ట్రైక్ రేట్ తో. అండ్ లాస్ట్ 2 ఓవర్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు మంచి కంబ్యాక్ చేశారు. మిడిల్ లో కూడా శివం కుమార్ చాలా మంచి బౌలింగ్ చేశాడని చెప్పాలి. శివం కుమార్ గనక ఇంకో 2 ఓవర్లు ఇచ్చుంటే బాగుండేది, ఇంత స్కోర్ వచ్చేది కదని నాకు అనిపించింది. ఈ టార్గెట్ ని ఎస్ఆర్హెచ్ చేస్ చేస్తుందని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గానీ, న్యూట్రల్ ఫ్యాన్స్ గానీ చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఫ్లాట్ ట్రాక్ అది. అండ్ ఆర్ఆర్ బౌలర్స్ లో జాఫ్రా ఆర్చర్ ని తప్పించుకుంటే మిగతా వాళ్ళందరినీ కొట్టచ్చు. కానీ జాఫ్రా ఆర్చర్ నుంచి తప్పించుకోలేకపోయారు. మెయిన్ వికెట్లు లేపేశాడు. పై 3 వికెట్లు జాఫ్రా ఆర్చరే తీసేశాడు. అక్కడితోనే ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని చెప్పాలి. లాస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా ఏదో ట్రై చేశారు. ఒకళ్ళు 38, ఒకళ్ళు 35 కొట్టారు. బట్ అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఆర్ఆర్ బౌలర్స్ లో యశ్రాజ్, పుంజా, జడేజా చాలా మంచి బౌలింగ్ చేశారు. అండ్ ఆండ్రే బర్గర్ ను కూడా మెచ్చుకోవాలి, 2 వికెట్లు తీశాడు. కొత్త కుర్రాడు సుశాంత్ మిశ్రా కూడా 2 వికెట్లు తీశాడు. ఆర్ఆర్ బౌలర్స్ అయితే కలిసి గట్టిగా రాణించారు. వైభవ్ సూర్యవంశి ఆడిన నాక్ కి కాంపన్సేట్ చేస్తూ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారని చెప్పాలి. జీటీతో ఆర్ఆర్ రేపు తలబండుంది సేమ్ వెన్యూలో. బొడ్డోడు ఏం చేస్తాడో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. హార్డ్ లక్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఈ సీజన్ మొత్తంలో చాలా బాగా ఆడారని చెప్పాలి. కెప్టెన్సీలో అయితే నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేసింది ఎస్ఆర్హెచ్. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తారని కోరుకుందాం. అండ్ ఆల్ ఐజ్ ఆన్ క్వాలిఫై 2.